నిన్న టీవీ టీవీ నైన్లో డిస్కషన్ నడిచిందండి అంబటి రాంబాబుకు సీఎం రమేష్ గారికి. ఆ డిస్కషన్లో మన టీవీ నైన్ మురళీ గారు డిస్కషన్ పెట్టి ఆయన కూడా ఒక సైడ్ కాకుండా జర్నలిజం అనేది జర్నలిజంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరికి రచ్చబెట్టి అది చాలా ఉంటుందండి. కాబట్టి మన జర్నలిస్టులు కూడా ఒకరికొకరికి రచ్చలు పెట్టుకోకుండా జర్నలిజం చేయాలి, అప్పుడే అది బాగుంటుంది. అదేంటంటే అంబటి రాంబాబు గారు ఏదో ఒక క్వశ్చన్ ఏదో అడిగారు. దానికి సీఎం రమేష్ గారు జగన్ గురించి, జగన్ ఎలాంటి వాడో వాళ్ళ అమ్మగారిని అడగండి, వాళ్ళ చెల్లెలు గారిని అడగండి, వాళ్ళు పెట్టిన వీడియోలను అడగండి, ఆ వీడియో చూపించండి ఒకసారి, ఆయన గురించి వాళ్ళే చెప్తారు కదా, మమ్మల్ని అడగడం ఏందని ఆయన అనడము. ఆయన ఇంకో యాంకర్ గారు వచ్చి బాగా ఏదో ప్రిస్టేజన్లో ఉండారు, మీరు ఎందుకంత ప్రిస్టేజన్లో ఉండారు అని అనడము. దానికి సీఎం రమేష్ గారు ఏమన్నారంటే చూడండి ఏమన్నారు. కార్యకర్తలు ఏం కావట్లేదు, ఛానల్స్ అవుతున్నాయి. అంటే ఒక సిస్టర్ బ్రదర్ ఉన్నారు ఒకరికి, ఆ సిస్టర్ బ్రదర్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఎవరు కావట్లేదు ఇక్కడ, అది సిస్టరు బ్రదరు ఛానల్స్ అవ్వట్లేదు. కానీ ఒక బ్రదర్ సిస్టర్ ఉన్నారు, సాక్షి ఒక బ్రదర్ సిస్టర్ ఉన్నారు, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సాక్షికి ఒక బ్రదర్ సిస్టర్ ఉన్నారు, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అది ఒక సాక్షికి సిస్టరు బ్రదరు ఉండాలని టీవీ నైన్ ఎన్టీవీని అంటున్నారు. అట్లాగా ఛానళ్ళు కూడా ఒకదానికొకటి రచ్చబెట్టి రాగింతం పెట్టి మళ్ళీ సీఎం రమేష్ గారు అంబటి రాంబాబుని అనడం, అంబటి రాంబాబు సీఎం రమేష్ గారిని అనడం, అది ఛానల్లో డిస్కషన్లు అనేది ఒక పద్ధతిగా పెట్టుకోవాలి, ఏకదమ్ము నడపాలి. ఇంకా టీవీ నైన్ అయితే డిస్కషన్లు సాక్షి కంటే కూడా ఎక్కువగా డిస్కషన్లు పెట్టి ఈ ఒక వర్గం పార్టీ వాళ్ళని కొంచెం ఒక రకంగా చూడడం, ఒక రకంగా చూడడం ఇట్లా నడుస్తుంది. కాబట్టి ఇట్లా నడపడం వల్ల కూడా మీకు ఇబ్బంది ఏమంటే ప్రజల్లో కూడా సన్నగిల్లుతారు జర్నలిజం మీద. కాబట్టి జర్నలిజం అనేది కూడా మంచిగా ఒకరికొకరికి నడుపుకుంటే మీకు కూడా మంచిగా ఉంటుంది. జర్నలిజం బాగా నడిపితేనే బాగుంటుంది. సీఎం రమేష్ గారు కూడా చాలా గట్టిగానే మాట్లాడినాడు. మన అంబటి రాంబాబు గారు కూడా గట్టిగానే మాట్లాడుకున్నారు. అది టీవీ నైన్. తర్వాత అది చూస్తే మనం యూట్యూబ్లో కొట్టుకుంటే టీవీ నైన్లో అది ఆ టాపిక్కే లేకుండా తీసేశారు, ఎక్కడ పెట్టినరో తెలియదు. వాళ్ళిద్దరు మాట్లాడిన టాపిక్కే లేదు, మనకు తీసేశారు. అట్లా నడపడం ఎందుకు, తీసేయడం ఎందుకు? జర్నలిజం నడిపి ఇద్దరికి కూడా సానుకూలంగా ఇద్దరికి ఒకరికొకరికి చేసుకోవాలి, అదే జర్నలిజం అవుతుంది. అట్లా ఒకరికొకరికి ఇప్పుడు అతనికి పెట్టి వాళ్ళిద్దరికి రచ్చబెట్టేసి మన ఛానల్ రేటింగ్ పెంచుకోవాలనుకుంటే ఎట్లా, అది ఏమీ అంత మంచిది కాదు కదా. కాబట్టి ఒక చర్చ పెట్టినప్పుడు చర్చ ప్రకారం నడుపుకొని మంచిగా చేసుకుంటే అది కొన్ని రోజులకు అది కూడా మీకు కూడా మంచిగానే ఉంటుంది. అది అంతే తప్ప మనం ఏదో చెప్పి టీవీ నైన్ కావచ్చు, జర్నలిజంగానే ఉండాలి. అట్లా చేసుకొని పోతేనే నడుస్తుంది అది. అంతే తప్ప ఇప్పుడు సీఎం రమేష్ మీద పెడితే రమేష్ గారు ఆయన ఒకటి అంబటి రాంబాబు గారు ఒకటి మాట్లాడుకోరు, దాన్ని చేసుకొని జర్నలిజం అంటారా? జర్నలిజంగా నడుపుకుంటే బాగుంటుంది. లేదంటే ఇప్పుడు మనం చూసేదానికి కూడా వాళ్ళిద్దరూ ఈ మాట ఒకరికొకరు మాటలు అంటే అది మీకు మంచిది కాదు కదా. అట్లా కాబట్టి మరి జనరల్గా ఉండేది జర్నలిజం చేసుకోవాలి, మంచిగా ఉండాలి. అంతే న్యూస్ పెడితే అయ్యో ఛానల్ జర్నలిజం బాగుంటుంది, ఛానల్ సోషియేట్గా ఉండాలి. ఇప్పుడు అన్ని ఛానళ్ళు కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి కొన్ని అట్లా మారినాయి. ఈ మారిన దాన్ని బట్టి కూడా మీరు ఒక పద్ధతిగా నడుచుకొని చేసుకుంటే జర్నలిజంగా ఉంటుంది. కానీ లేకపోతే అంతా గోలగోలగా ఉంటుంది. అంబటి రాంబాబు యొక్క నిన్న జరిగిన దాడి గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు, వినండి.
తొండపి మన పుల్లపల్లి మాదల ఇవాళ కూడా మాదలతో ఆయన అధికారం పెట్టి ఆయనకే రచన లేదంట, పోలీసు వాళ్ళు ఎవరు వినట్లేదంట, వాళ్ళదే ప్రభుత్వం, ఆయన మినిస్టరు, ఆయనకే రచన లేదంటే ఇంకా సామాన్యుడికి ఎలా రచన ఉంటుంది? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకే రచన లేకపోతే ఇంకా సామాన్యుడికి ఎలా ప్రభుత్వం ఉంటుంది? దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేశారు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నామో లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. యువతల అపోజిషన్ లో కూడా మాకు ఇంతకన్నా బాగా జరిగిందని కూడా మనం ఆత్మనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుల్ని పంపలేని దీన స్థితిలో ఇవాళ మేము ఉన్నామో ఎట్లంటే నాకు నిజంగా బాధేస్తుంది, కరిగిపోతుందని కూడా మనం చెప్తున్నాం. దుర్మార్గమైనటువంటి పరిపాలన. సిరిరెడ్డి గారిని గురించి మన స్వాతిరెడ్డి గారు అనే మాటలు చూడండి. ఆడపిల్ల బ్రతుకు తెరువు కోసం ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటుంది, పోతే పోనీగా వదిలేశారు. నువ్వు అంతకంత ఈట దాటితే మాత్రం ఈసారి వదిలే ప్రసక్తి లేదు. నువ్వు బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసి ప్రభుత్వం చేస్తే ఆ అరాచకాలన్నీ ప్రశ్నిస్తాం. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఒక స్త్రీని అది మర్చిపోకు. ఇంకొక ఆడవాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ లైఫ్ లో జరిగినవి తీసుకొని వచ్చి బయట పెట్టడం చాలా అన్యాయం. నువ్వు మాట్లాడిన మాటలు నీ తల్లిదండ్రులు చూసినా ఇలాంటి నీతి నికృష్టాలతో నేను జన్మనిచ్చిన సిగ్గుతో చచ్చిపోతారు. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో. నీకు జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ప్రేమ అభిమానం ఉండొచ్చు, నేను కాదను. ఉంటే పొల్లు దండాలు పెట్టు, కొబ్బరికాయలు కొట్టు, రోజుకు వెయ్యి, లేదా చేసిన మంచి ఉంటే చెప్పుకో. అంతేకాని నిద్ర లేస్తే వాళ్ళది ఇది వీళ్ళ ఇది. అసలు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుటుంబము రాజారెడ్డి గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతుందండి. శ్రీరెడ్డి గారి గురించి శ్రీరెడ్డి గారు ఎలా మాట్లాడతారో, ఆయనకు ఏం మాట్లాడతారో మనకు తెలియదు. అప్పటికి మంచిగా అనిపించింది. జగనన్న వదిలిన బాణప్పుడు ప్రశ్నించలా అంటే ఆ చర్మల గారు ఇంట్లో జరిగిన నిజ నిజాలని బయట పెడుతుంటే వాళ్ళ మీద మాట్లాడతారు. వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ మీద అసాసినేట్ చేస్తారు. వీళ్ళకి తెలిసింది ఒకటే, బూతులు మాట్లాడటం, పక్కన వాళ్ళ మీద బుర్ర చల్లడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. ఎందుకంటే ప్రతి మనిషికి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ మీద దెబ్బ కొడితే లేదా వాళ్ళ పిల్లల గురించి మాట్లాడితే ట్రిగర్ అవుతారు అని ఒక దీంట్లో వీళ్ళు వెళ్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ